అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. లక్ష్మి ఏమో చేస్తున్నావు? వంట చేస్తున్నా. వంట పాలు పెట్టినావు, ఇంకా పల్లె చారు చట్నీ చేసిన, తాలింపు పెడుతున్నా. అదే చేసినావు కదా. రొట్టెలు చేద్దామని పెంక పెట్టిన. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. తాలింపు చిన్న బాండీలో వేస్తున్నట్టున్నావు. అవును. తాలింపు కోసమే కదా, ఓన్లీ వేసి ఇది అందుట్లో వేస్తావు కదా, అందుకోసం. ఓకే. ఈ నీళ్ళు ఎందుకోసం పెట్టిన? వేడి నీళ్ళు రొట్టె కోసం అని. రొట్టె జిగురు ఉంటే మంచిగా వస్తుందని వేడి నీళ్ళు పెట్టినావు కదా. అక్కడ పాలు రొట్టె అన్నీ. ఇక ఉదయం ఇదే ఉంటుంది, ఇక అన్నీ అయితేనే కదా స్కూల్లోకి టైంకి వెళ్ళేది. అందుకోసం 4 పొయ్యిలు అది తెచ్చుకున్నాం. 2 పొయ్యిలు సరిపోక, 2 పొయ్యిలు సరిపోతలేదని 4 స్టవ్లు తీసుకున్నాం. లేచి ఆల్రెడీ స్నానం పోయింది. శరత్ కూడా వెళ్తుండు. రేపు నవముల పున్నమేమో. అవును, కార్తీక పౌర్ణమి. రేపు. కార్తీక పౌర్ణమి అయితే ఇక మీ సైడ్ ఎక్కువ బాగా జరుపుకుంటారు. మా అమ్మ వాళ్ళ దగ్గర నోములు ఉన్నాయి కదా. అవు రేపు ఇక నోములు. మా దాంట్లో లేదు కనుక పల్లీల చారు కూడా చేస్తావా? అవును. చారు చట్నీ చారు 2 సూపర్. రొట్టెల గిట చారం బాగుంటుంది చట్నీ. అన్నంలో గిట చారే బాగుంటుంది ఎక్కువ. చారే ఎక్కువ ఇష్టపడతాను. కొంచెమే తీసిన. అవునవును, అందరూ తింటారు కదా మన ఇంట్లో, అందరం చారు ఇష్టపడతాం. అందరూ ఇష్టపడతారు ఎక్కువ. రొట్టెలకు చట్నీ బాగుంటుంది, మరి అన్నంలోకి ఏమో చారే బాగుంటుంది. చాలా ఫేమస్ హోటల్లో కూడా చారులు ఉంటాయి తెలుసా మరి. ఎంత తిన్నా కూడా మళ్ళీ ఫ్రైలతో పాటు కొద్దిగా చారుతో తింటే లాస్ట్కు అందరు చారుతోనే తింటారులే. సంతృప్తి ఇస్తారు అన్నట్టు అందరు తింటారు. లాస్ట్కు ఇప్పుడు తాలింపు అయిపోయినాక పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కట్ చేస్తా. గరికపాటి గారు కూడా చెప్తారు చూడు, చారు తినండి అమ్మా, ఎంతటి పాషాణాలు అయినా అరిగిపోతాయని. అందుకే చాలా మంది అన్నం తిన్నాక కానీ ఏది తిన్న తర్వాత అయినా లాస్ట్లో కొద్దిగా చారుతోటి ముగిస్తారు. పెరుగుతో అదేవిధంగా కొంచెం చారుతో, అలా మంచిగా జీర్ణం అవుతుందని. ఇంకా నిమ్మకాయలు పెట్టుకున్నాం ఎందుకు? ఇక పిల్లలు తింటారో లేదో, మళ్ళీ తింటారు ఇంటికాడ ఉంటాయి కానీ ఇక స్కూల్కు చారు చట్నీ ఎట్లా పెట్టాలని కొంచెం పులిహోర చేద్దామని అనుకుంటున్నాం. ఓకే ఓకే, చెయ్యి మరి. ఆమె ఆల్రెడీ చెప్పింది అలాంటి, అమ్మ మాకు కూడా పల్లీల చట్నీ పెడతావా అంటే, పెట్టమంటే పెడతా అంటే వద్దమ్మా పులిహోర చేయాలి. సరే అట్లనే చేసి పెట్టేసే మరి. వాళ్ళు రెడీ అవుతారు, రెడీ అయినాక చూద్దాం. రొట్టెలు చేస్తావేమో ఇప్పుడు, ఇక చెయ్యి. కాఫీ కలుపుతున్నావా? అవును, చాయ్ లేట్ అయ్యేటట్లుందిగా. అవునవును, నాకు కాఫీ కలిపిచ్చేసాయి. పులిహోర అయినట్టుంది. అయింది, పులిహోర అయింది. నా కూతురు రెడీ అయ్యింది. పాలు వంగినాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ వస్తే అటు పాలు వంగినాయి. కొత్తింట్లో పాలు వంగిమంటారు కానీ పాతింట్లో రోజు వంగియొద్దు, ఎప్పుడో ఒకసారి ఇలా అవుతుంటాయి. కాలుతాయి జరుగు. కొద్దిగా ఎక్కువ పుల్ల పెట్టినట్టున్నావు, చూడలేదు. ఓకే ఆరాధ్య, ఒక్క పని అయితే పడ్డది. స్టవ్ ఎక్కువ పుల్లు పెట్టడం వల్ల అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. కానీ ఎవరి వల్ల? వేరే వాళ్ళు చేస్తే కోపం అవుతాం, మనం చేసినప్పుడు ఇంకేం చేయలేము కదా. కదా ఆరాధ్య? ఇట్లా ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరైనా ఇట్లా చేస్తే పక్కల మీద కోపం అవుతాం అందరం. మనది మనం అయితే ఇక ఏం చేయము, ఇక ఉండాల్సిందే, తప్పది కదా ఆరాధ్య. జుట్టు వేసుకుంటే అయిపోయాయి కదా, జుట్టు వేసుకొని బొట్టు పెట్టుకుంటే ఓకే. శరత్ బాబు స్నానానికి పోయిందా? స్నానానికి పోయినట్టున్నాడు. ఓకే, పోయినట్టున్నామా స్నానానికి?
వాతావరణం అంతా మేఘావృతమయ్యే ఉంది. ఓ, వాన మొగలు ఉన్నది. వానలు వస్తాయేమో మరి, మొగలు అవుతుంది బాగానే. కానీ ఇటు సైడ్ కొంచెం సూర్యుడు కనిపిస్తున్నాడు. కొంచెం ఎండపొలుపు వెళ్తుందమ్మా, పోతుందేమో కదా. కొద్దిసేపు అయినా పెట్టుకున్నా. ఓకే ఓకే, రెడీగా ఇక వెళ్దాంపా. రెడీగా పా. ఒంటి బీచ్ ఎప్పుడంటే అప్పుడు ఆడొద్దు పా. రెడీగా గొల్లబామ అంటారు. గొల్లబామ అంటే తెలుసా? ఇదే గొల్లబామ, ఎగిరిపోతుంది. పోతుంది కాసేపు అయినాక పోతుంది. దానికి పోవాలనుకున్నప్పుడు పోతుంది. ఎంత బాగుంది కదా. నిన్న బింగాన్ వచ్చిండే కదా. కాఫీ తాగుతాం మరి. కాఫీ అయితే తాగుతున్నా ఫ్రెండ్స్. పక్షులు తిరుగుతున్నాయి చిన్న చిన్న పక్షులు. కూల్గా ఉంది. వర్షాకాలం అవుతుంది, చలికాలం వచ్చినా కూడా వర్షాకాలం లాగానే ఉంది వాతావరణం. పామ పాలు తాగుదు పా. నడు నడు నడు, పాలు తాగు పా. వర్షానికి వేడివేడిగా టీ అయితే తాగుతున్నాము. స్కూల్లో నుంచి అందరం వచ్చాము. వచ్చాక స్నాక్స్ లాగా మనం కూడా తిన్నాం ఫ్రెండ్స్. వేడివేడిగా మనం కూడా తిన్నాము. తిన్నాక కాసేపు ఆగి ఇప్పుడు టీ తాగుతున్నాము. టీ ఎట్లుందమ్మా? వేడి ఉందా? వాతావరణం అయితే పూరా వర్షాకాలం అయింది ఫ్రెండ్స్. మొత్తం వర్షాకాలమే ఉండేదాన్ని ఉంది. మధ్యాహ్నం చాలా పడ్డది వర్షం. ఫుల్ పడ్డది, నిజంగా చాలా పడ్డది. నీళ్ళు వచ్చేటట్టు పడ్డది. ఈ వర్షాలు ఇట్లనే ఉండేటట్టున్నాయి. ఇంకెన్ని రోజులు ఉంటాయో ఏమో. పంటలు అయితే చాలా నష్టం అవుతున్నాయి. పత్తి ఇంకా తీసి సగం సెకండ్ రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటుంది, స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటుంది. అంతా అన్ని విధంగా అన్ని పంటలు నష్టమే. చాలా ఘోరం ఉంది పరిస్థితి అయితే. మా అక్క వాళ్ళది వర్షం అయిందంట కొయ్యనికే. ఇక వాళ్ళకి ఎప్పుడు వాడగలుగుతాయి ప్రతిసారి. కరెక్ట్ టైం మీద వేసినాను. మనకి కొంచెం ఆశమైంది కానీ వాళ్ళ కరెక్ట్ టైము. ఇప్పుడు వర్షాలు ఇది సీజన్ గానే కాదు, అయిపోయింది వర్షాకాలం. కానీ అయినా ఇప్పటి వరకు వర్షాలు కొట్టాక ఏంటి, అది కూడా తక్కువ ఎక్కువ పడుతుంది. సెప్టెంబర్ వరకే వానాకాలం, అక్టోబర్ నవంబర్ కూడా వానాకాలం లాగానే ఉన్నాక ఏం చేస్తాం. ఎవరమైన కష్టమే పంటలు పండడం. రైతులకైతే తీవ్ర అన్యాయమే. మొన్న ఆమెదైతే మొత్తం కొట్టుకోపోయి నేను పాపం మోరీలో దేవుతున్నది పాపం పరిస్థితి. నిన్న మన దగ్గర ఇక్కడ ఇట్లా అసలు నిన్న యాక్సిడెంట్ అయితే ఘోరం పాపం. అంతమంది చనిపోవడం అయితే ఘోరం ఫ్రెండ్స్. మాది పక్క జిల్లానే, ఒకప్పుడు మా జిల్లానే కానీ ఇప్పుడు కొత్తగా జిల్లాలు పునర్విభజన తర్వాత అది పక్క జిల్లాలో ఉంది, రంగారెడ్డిలో ఉంది. చాలా బాధాకరం అసలు. నిన్న పొద్దంతా టీవీ ఆన్ చేస్తే మొత్తం అదే చాలా అంటే చాలా బాధాకరమైంది. ఒకటే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు చెల్లెళ్ళు పాపం చాలా మంది. అసలు మన మండలి కానందుకు తెలియట్లేదు కానీ తాండూరు సైడ్ అయితే ప్రతి ఏదో ఒక ఊళ్ళో ఒకరు ప్రతి దాంట్లో ఉన్నారు. అక్కడ సైడ్ కుటుంబంలో ముగ్గురు, ఒక చిన్న పాప 10 నెలల పాప తల్లి. ఘోరం. ఆ కంకాల కూరుకుపోయి ఆ కంకాల మీద పడడం వల్ల చనిపోయింది చాలా మంది. అది దుమ్ము డస్ట్ వల్ల అవి రాళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి. అవి మొత్తం మీద పడడం వల్లనే అంతమంది ఇదైందంట. అసలు ప్రమాదాలు ఎక్కడ జరగవద్దు.
ఆ రోడ్డు చిన్నగా ఉండడము ప్రమాదానికి మెయిన్ కారణం. మార్నింగ్ మరి పొగ మంచి వచ్చిందా, వాళ్ళు నిద్ర స్పీడ్గా కూడా ఉన్నారు కథనని అంటున్నారు. చెప్పలేము కానీ కాదు అసలు ఈ ప్రమాదాలు ఇంత ఘోరంగా జరుగుతున్నాయి అబ్బా. బయటకు పోయి వచ్చే ఇంటికి వచ్చే వరకు లేదు లేదు అసలు. ఎవరికి గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్. ఉన్న దినాలు ఉండాలి, ఇక ఉన్న 4 దినాలు ఉండాలి. టైం బాగాలేనప్పుడు ఏం చేయలేము. చాలామంది చాలా లోపోయింది. అసలు ఆ శోక సందర్భం చూస్తే బాధ అయింది. నిన్న మొత్తం అందుకే నిన్న వీడియో కూడా తీయలేదు. అందుకే లాంగ్ వీడియో నిన్న అందుకోసం లాంగ్ వీడియో కూడా తీయలేదు ఫ్రెండ్స్. నిన్న మొత్తం ఇక అదే మనసు టచ్ వేసింది. తీయాలనిపించలేదు అసలు. చాలా బాగా అనిపించింది. ఎక్కడో దూరం దూరం జరిగితే ఏదో అనుకుంటుంటే మన దగ్గరలో ఇదైంది అసలు. నేను ఎప్పటికీ అదే రోడ్డు కొని ప్రయాణిస్తాం ఫ్రెండ్స్. హైదరాబాద్ రావాలంటే అదే రోడ్డు. ఈ మధ్యలో ప్రమాదాలను చూసి వేరే రోడ్లో నుంచి వస్తున్నాము. కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము. కానీ బస్ జర్నీ సేఫ్ అనుకుంటాం, కానీ మన టైం బాగాలేనప్పుడు ఏ జర్నీ అయినా కష్టం. బస్ జర్నీ అంటే మంచిగా అనుకుంటాం కదా ఎవరైనా. వేరే ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళకుండా బస్కి వెళ్తే మంచి సేఫ్ అనే రిఫర్ చేస్తుంటాం యాక్చువల్గా. కానీ బస్ జర్నీలో పోయినా కూడా కొన్ని బస్సులు ఏమైనా అయ్యింది అంటే లేదు. పక్కకి తిప్పలు అట్లా కావడం వల్ల. లేకపోతే గుద్దుకొని ఇట్లా అయితేనేమో ఒక 2, 3, 4 వరకు చనిపోతారు. కానీ ఆ కంకర మీద పడడం వల్ల మొత్తం టోటల్ 19 మెంబర్స్ 24 అన్నట్టు ఉంది. 19 దాంట్లో ఉన్న వాళ్ళు 70. అందులో ఉన్న 70 కానీ తర్వాత 24 అయింది అన్నట్టు ఉంది. అది లేడీస్ సైడ్ ఉన్న మొత్తం చనిపోయినట్టు. కొంతమంది చాలా గాయాలతో బయటపడ్డారు. కాళ్ళు చేతులు మంచిగా ఉండి బయటపడ్డారు ప్రాణాలతో. కానీ అసలు ఈ డ్రైవర్ సీట్ వెనకాల ఎవరైతున్నారో వాళ్ళందరూ ప్రాణాలు మ్యాక్సిమం మొత్తం ఇదైనా గురుకులని దానిపైన ఇక కంకర వచ్చేసింది అంట కదా. కంకర అదే మనం ఏమంటారు దానికి పోసినట్టే చేసింది. మొత్తం ఎట్లయింది అసలు. ఆ బండి ఆ వీడియోలు అవన్నీ చూస్తే భయంకరంగా. లారీ పనికి రాకుండా అయింది, బస్ పనికి రాకుండా అయింది. దానివల్ల ఏం చేస్తాం మనం. అయితే చాలా ఘోరమైన ప్రమాదం వస్తాయేమో మన సైడ్ ఇక్కడ జరుగుతుంది కదా. అప్పుడు బస్సు అది అయింది కానీ 10 మంది వరకు అప్పుడు చనిపోయారు. మార్కెట్ కూరగాయలు అప్పుడు కూడా బాగా ఘోరంగా అయింది. అదే ప్లేస్ లో నేను అక్కడనే కదా దానికి నిన్న దానికి కూడా దగ్గర 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇది ఘోరం అసలు. టైం చెప్పని కదా. ఎవరైనా ఎంత మనం సేఫ్ గా వెళ్ళాలనుకున్నా కూడా వేరే వాళ్ళు కూడా రావాలి కదా, మనకు అనుకూలంగా ఉండాలి. ఘోరం ఉన్నది పరిస్థితి. బయటికి వెళ్ళిన వాళ్ళం ఇంటికి వస్తామని గ్యారంటీ అయితే లేదు. ఉన్న 4 దినాలు ఉండాలి. అంత ఏం చేయలేదు. మంచిగా డిన్నర్ అయితే చేస్తున్నాం. ఉదయం రొట్టె ఉండే. రొట్టె ఇది మిస్ అయింది ఫ్రెండ్స్. ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, తను రొట్టె చేసింది. టైం అయింది, స్కూల్ టైము. తను రొట్టె అక్కడ పెట్టామని చెప్పిన. నేను రెడీ అయ్యేసరికి తను ఇక పిల్లలు రెడీ చేసుకుంటా ఇక మర్చిపోయింది. యాక్చువల్గా నాకు రొట్టెనే పెట్టలేదు ఉదయం టిఫిన్. ఉదయం తెలుసా నీకు తెలియదు. ఎప్పుడు తెలిసింది? సాయంత్రం తెలిసిందే. ఫోన్ చేసినాం తిన్నారు కదా. నేను అదే కిచెన్లోకి వచ్చి టీ తాగదామని వచ్చిన. మీరు పోగానే అయ్యో పెంచిమిన రొట్టె అట్లనే ఉంది. అయ్యో నేను తక్కువ నాకు ఇట్లకే లేనా పోతున్నామని ఫోన్ చేసినా. కానీ అప్పటికే మీరు దూరం పోయినట్టుండ్రు స్కూల్ దగ్గర. అదే బయట టిఫిన్ తీసుకున్నాను. ఇది అదే రొట్టె ఫ్రెండ్స్. నా వంతు నేనే తింటున్నా. మళ్ళా ఉదయం తినేది ఇప్పుడు సాయంత్రం తింటున్నా. ఉదయం ఇక బయట టిఫిన్ తీసుకొని పోయినాం. అప్పుడప్పుడు ఇటువంటి పరిస్థితి అవుతున్నది. పిల్లలు రెడీ అయినరు. అదే పెడదామని అనుకున్నా. మొత్తం పెట్టినాక పెడదాం అనుకున్నా. లాస్ట్కి ఇక రొట్టె మిస్ అయిపోయింది. ఇక ఈరోజు ఇట్లా అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.